హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతము. ఈరోజు కూడా మనం రెండు చిన్న కథలు చెప్పుకుందాం. అదేంటంటే, మొదటిది గుడ్డి గుర్రము. ఒక ఊర్లో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడనమాట. అతనికి ఒక గుర్రం ఉంది. అయితే ఆ గుర్రాన్ని రోజు అతను ఎక్కి అలాగా షికారుకి వెళుతూ ఉండేవాడనమాట. అలా ఒకరోజు ఏం చేశాడు, గుర్రాన్ని ఎక్కి షికారుకి వెళుతూ ప్రక్క గ్రామానికి వెళ్ళి వాళ్ళ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడనమాట. వెళ్ళి ఆ గుర్రాన్ని ఆ స్నేహితుడి ఇంటి బయట కట్టేసేసి లోపలికి వెళ్ళి స్నేహితుడితో ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చున్నాడు అనమాట. అయితే ఈ గుర్రాన్ని ఆ గ్రామంలో ఉన్న ఒక షావుకారు చూసి గుర్రం చాలా బాగుంది, ఎవరిదో ఏంటో అనుకుని ఆ షావుకారికి ఏమనిపిస్తుంది, ఆ గుర్రాన్ని ఎలాగా మనం దొంగిలించాలి అనే ఒక దుర్బుద్ధి పుడుతుందనమాట ఆ షావుకారికి. ఆ షావుకారు ఏం చేస్తాడు, లోపల ఉంటాడు కదా ఈ గుర్రం యజమాని. ఇక ఈ షావుకారు ఆ గుర్రాన్ని ఎక్కి గుర్రాన్ని ఛల్ అని కళ్ళెం లాగుతాడనమాట. లాగేటప్పటికి ఆ గుర్రం ఏం చేస్తుంది, ఛల్ అని కళ్ళెం లాగ్గానే పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. అయితే కొంతసేపు అయిన తర్వాత ఈ గుర్రం యజమాని ఆ ఫ్రెండ్తో మాట్లాడి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి చూస్తే ఇంకేముంది, బయట అతను గుర్రం లేదు. ఇదేంటి, గుర్రం ఏమైంది, ఇక్కడే కదా కట్టేశాను నేను గుర్రాన్ని అనుకుని అటు ఇటు చూస్తూ ఉంటాడనమాట. చూస్తూ ఉండేటప్పటికి ఎదురుగుండా గుర్రాన్ని ఎవరో వేసుకుని వెళ్ళటం కనిపించి అప్పుడు ఈ గుర్రం యజమాని అనుకుంటాడు, ఎవరో నా గుర్రాన్ని దొంగిలించారు, వాళ్ళు గుర్రాన్ని తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి ఏం చేస్తాడు, ఊరంతా గాలిస్తాడనమాట. గాలించి ఆ వ్యక్తిని ఆ గుర్రంతో సహా పట్టుకొని అతనితో అంటాడు, ఆ షావుకారుతోనూ, ఈ గుర్రం నాది, నువ్వు దొంగిలించావు, ఎందుకు అలా దొంగిలించావు, నా గుర్రం నాకు ఇచ్చేయి అంటాడనమాట. అనేటప్పటికీ ఆ షావుకారు అంటాడు, నీకేమన్నా మతుందా లేదా, నేను ఈ గ్రామానికి అంతటికీ షావుకారిని, పెద్ద ధనవంతుణ్ణి, నాకు నీ గుర్రం దొంగలించాల్సిన అవసరం నాకేముంది, ఇది నీ గుర్రం కాదు, ఇది నా గుర్రము అని చెప్పి ఎదురు మాట్లాడేటప్పటికీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ, ఇతనికి అందరూ తెలియదు కదా, పొరుగురు. కానీ ఈ గుర్రపు యజమాని ఏమంటాడు, కాదు ఇది నా గుర్రమేను, నీ గుర్రం కాదు, ఇది నా గుర్రమే, నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను, నువ్వు నా గుర్రాన్ని దొంగిలించావని మళ్ళీ గట్టిగా అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ చుట్టుముట్టి వీళ్ళిద్దరు అలా దెబ్బలాడుకోవటం చూసి ఆ ప్రజలందరూ అంటారు, ఇదేదో మన గ్రామం మున్సబు తీర్చాల్సిన విషయమేను, పదండి మున్సబు గారి దగ్గరికి వెళ్దాము అని చెప్పి వీళ్ళిద్దరిని గుర్రంతో సహా ఆ మున్సబు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఆ మున్సబ్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు అంటారు, ఈ గుర్రం నాది అని చెప్పి ఇద్దరు కూడా ఆ గుర్రాన్ని తందే అని చెప్పి ఆ మున్సబ్తో చెప్తారనమాట. మళ్ళీ అక్కడ ఇద్దరు మళ్ళీ దెబ్బలాడుకోవటం మొదలు పెడతారు. ఆ మున్సబ్ ఎదురుగుండా కూడా మున్సబ్కి ఏం చేయాలో తెలీదు, ఇదేంటి ఇద్దరు నాది అంటున్నారు, తగువ పడుతున్నారు, ఇప్పుడు ఈ గుర్రం ఎవరిదో ఏంటో ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. తీర్పు ఎలా చెప్పాలని ఆలోచిస్తుండగా ఈ అసలు గుర్రపు యజమాని ఉంటాడు కదా, అతను ఏం చేస్తాడు, ఒక్క నిమిషం ఆలోచించి తన ఉత్తరీయం అంటే అప్పుడు పూర్వం వీళ్ళు పంచెలు కండువాలు వేసుకునేవారు కదా, పైన భుజం మీద ఒక టవల్ లాంటిది వేసుకునేవారు అనమాట. దాన్ని ఉత్తరీయము అంటారు. ఆ ఉత్తరీయాన్ని తీసి ఏం చేస్తాడు, ఈ గుర్రం మొహం మీద వేస్తాడనమాట. వేసేసి మున్సబుతో అంటాడు, ఈ షావుకారిని అడగండి, ఈ గుర్రానికి ఏ కన్ను గుడ్డిదో చెప్పమనండి అంటాడనమాట. అనేటప్పటికీ మున్సబ్ అంటాడు, షావుకారు చెప్పండి, మీరు గుర్రం మీదే అంటున్నారు కదా, ఈ గుర్రానికి ఏ కన్ను గుడ్డిదో, ఎడమ కన్ను గుడ్డిదా కుడి కన్ను గుడ్డిదా చెప్పండి అంటాడనమాట. అనేటప్పటికీ షావుకారు ఏం చేస్తాడు, వెంటనే ఏమాత్రం తన్నుకోకుండా ఎడమ కన్ను గుడ్డిది అని చెప్పేసేటప్పటికి ఈ గుర్రపు యజమాని ఉంటాడు కదా, అసలు యజమాని, అతను ఏం చేస్తాడు, ఆ గుర్రం మొహం మీద గుడ్డ వేశాడు కదా, అది తీసేసి చూడండి మున్సబ్ గారు, అసలు గుర్రం గుడ్డిదే కాదు, ఎడమ కన్ను గుడ్డిదే అని ఇతను అబద్ధం చెప్తున్నాడు, మీరే ఆలోచించండి న్యాయము అని అంటాడనమాట మున్సబుతో. అనేటప్పటికీ చుట్టూ చేరిన ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనిస్తారనమాట. అవును, అసలు గుర్రం గుడ్డిదే కాదు, అతనిదే అయితే గుర్రం గుడ్డిది కాదు అని చెప్పేవాడు కదా, ఎడమ కన్ను గుడ్డిది అని అలా చెప్పేస్తాడు, కానీ షావుకారు అబద్ధం ఆడుతున్నాడు అని చెప్పి మున్సబు ఆ చుట్టుపక్కల చేరిన జనం అందరూ నిర్ధారించుకొని మున్సబు ఏం చేస్తాడు, షావుకారికి బుద్ధి వచ్చేలాగా భారీ జరిమానా వేస్తాడనమాట. జరిమానా అంటే బోల్డంత డబ్బులు కట్టాలన్నమాట. డబ్బులు జరిమానా వేసి ఆ గుర్రాన్ని నిజమైన ఆ గుర్రపు యజమానికి తిరిగి అప్పగిస్తాడనమాట. కథ కంచికి మనం ఇంటికి.
వాళ్ళు ఇంకొక చిన్న కథ చెప్పుకుందామే. ఈ కథతో పాటు ఇంకో చిన్న కథ కూడా. ఇదేంటంటే వ్యాపారుల కుయుక్తి అన్నమాట. ఇది అనగనగా ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి దగ్గర ఒక తెలివైన మంత్రి పనిచేస్తున్నాడు అనమాట. చాలా తెలివైన వాడు ఆ మంత్రి. కానీ ఓసారి రాజుగారు అంటాడు మంత్రితో, మంత్రి మన రాజ్యంలో అందరికంటే మోసగాళ్ళు ఎవరు, నువ్వు చెప్పగలవా అని ప్రశ్నిస్తాడనమాట. ప్రశ్నించేటప్పటికి ఈ మంత్రి కాసేపు ఆలోచించి అంటాడు, మహారాజా, మన రాజ్యంలో అందరికంటే మోసగాళ్ళు వ్యాపారస్తులేను అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఈ రాజుకి అంతగా ఆ మంత్రి మీద మాట మీద గురి కుదరదనమాట, నమ్మకం కుదరదనమాట. కుదరక అంటాడు, సరే అయితే రేపటిలోగా నాకు ఈ విషయాన్ని నిరూపించాలి నువ్వు, లేకపోతే వ్యాపారులకి నువ్వు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది అని చెప్పి రాజుగారు మంత్రితో అంటారనమాట. అనేటప్పటికి మంత్రి సరేనని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ రోజు ఏం చేస్తాడు మంత్రి, ఆ రాజ్యంలో దండోరా వేయిస్తాడనమాట. ఏమని, ఈ రాజ్యంలో ప్రతి వ్యాపారి ఇంటికి ఒక సేరు చొప్పున, అంటే ఒక లీటరు చొప్పున చిక్కటి పాలు తెచ్చి రాజుగారి కోట గుమ్మం దగ్గర పెద్ద గంగాళం పెడతాము. ఆ గంగాళంలో ఉదయానికల్లా ఆ పాలు అందులో పొయ్యాలి. పొయ్యని వాళ్ళని రాజు శిక్షిస్తాడు, వాళ్ళ వ్యాపారాన్ని కూడా రద్దు చేస్తాడు అని చెప్పి దండోరా వేయిస్తాడనమాట ఈ మంత్రి. వేయించేటప్పటికి ఈ దండోరా విని ఆ రాజ్యంలో ఉన్న ప్రతి వ్యాపారి ఏమని ఆలోచించుకుంటాడు, ఈ రాజ్యంలో ఎంత లేదన్నా సరే 10,000 మంది దాకా వ్యాపారస్తులు ఉంటారు, అందరూ పాలు తీసుకొచ్చి పోస్తారులే, నేనొక్కడిని పోయకపోతే ఏముంది పాలు, నేను నీళ్లు పోస్తే సరిపోతుంది అని చెప్పి ఎవరికి వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటారనమాట. ఎవరికి వాళ్ళే అనుకుని వాళ్ళు ఏం చేస్తారు, ఉదయాన్నే తెల్లవారకు ముందే అందరూ లీటర్ పాలు తీసుకురావాల్సిన ప్లేస్లోనూ లీటర్ నీళ్లు తీసుకొచ్చి ఆ గంగాళంలో పోస్తారనమాట. అందరూ ఎవరికి వాళ్ళే, నేను ఒక్కడనే కదా అని అందరూ నీళ్ళే తీసుకొచ్చి ఆ గంగాళంలో పోస్తారనమాట. పోసేసి ఇక గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు. అయితే ఇదంతా మంత్రికి తెలుసు కదా. పొద్దున్నే రాజుగారిని ఆ కోట గుమ్మం దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తాడనమాట. ఆ గంగాళం మూత తీయించి చూపించేటప్పటికి అందులో పాల చుక్క కూడా ఉండదనమాట, అన్నీ నీళ్లే. అది చూసి రాజుగారు మంత్రిని మెచ్చుకుంటాడనమాట. అవును, నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వు చెప్పింది నిజమేను అని చెప్పి ఏం చేస్తాడు, ఆ రాజ్యంలో ఉన్న వ్యాపారులందరినీ పిలిచి పరుస్తాడనమాట. సమావేశపరిచి ఇదేంటి ఆ నీటితో నిండిపోయి ఉంది కదా ఆ గంగాళని చూపిస్తాడు వ్యాపారస్తులందరికీ. చూపించి, చూడండి మీరు ఎంత మోసగాళ్ళు, ఇదే రుజువు, మిమ్మల్ని లీటర్ చొప్పున పాలు పోయమంటే అందరూ నీళ్లు తీసుకొచ్చి ఈ గంగాళంలో పోశారు, మీరే చూడండి, ఇది ఎంత సిగ్గు మనకి, మన రాజ్యంలో వ్యాపారస్తులు ఇంత మోసగాళ్ళని పక్క రాజ్యాలకు తెలిస్తే మనకి ఎంత సిగ్గు, ఇట్లాంటి పనులు చేస్తారా మీరు అని గట్టిగా రాజు వాళ్ళని హెచ్చరిస్తాడనమాట. గట్టిగా కోపంగా మాట్లాడతాడనమాట. మాట్లాడేటప్పటికి వ్యాపారులందరికీ భయమేసి గజగజ వణికిపోతూ, రాజా మమ్మల్ని మన్నించండి, మా తప్పుని మన్నించండి, ఇంకెప్పుడు మేము ఇట్లాంటి తప్పు చేయము అని చెప్పి రాజుగారిని క్షమాపణ కోరుకుంటారనమాట. కోరుకునేటప్పటికి అప్పుడు ఈ రాజు ఏం చేస్తాడు, సరే ఈసారికి మిమ్మల్ని వదిలిపెడుతున్నాను, ఇంకెప్పుడైనా సరే మీరు ఈ విధంగా ప్రజల్ని మోసం చేసినట్టు కనుక తెలిస్తే మిమ్మల్ని రాజ్య బహిష్కరణ చేస్తాను అని హెచ్చరించి వాళ్ళకి ఒక్కొక్కరికి 100 వరహాలు, అంటే అప్పుడు వరహాలు ఉండేవన్నమాట, అలా 100 వరహాలు జరిమానా విధించి వాళ్ళని గట్టిగా హెచ్చరించి పంపించేస్తాడనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ గుడ్ నైట్.